హే గాయ్స్, అందరికీ నమస్కారం. అందరూ మంచిగా ఉన్నారు కదా. ఈరోజు ఒక మంచి రెసిపీతో నేనైతే మీ ముందుకు వచ్చేసానండి. రెసిపీ అనేది చాలా హెల్త్కి మంచిది అండ్ చాలా బాగుంటుంది కూడా. సో రెసిపీని ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అన్నమాట. సో చూసారు కదా, నేను రోజు ఒక పచ్చడి రెసిపీని అయితే చూపించబోతున్నానని మీకు అర్థమైపోయింది. మీరు చాలా కాన్ఫిడెంట్ ఇప్పుడు ఈ వీడియో చిన్న క్లిప్ని చూసి బీరకాయ పచ్చడి అనుకుంటున్నారు కదా, కానీ కాదు. మనం బీరకాయ కర్రీ వండేసుకున్న తర్వాత ఈ తొక్కుని ఏదైతే ఉందో దీంతో ఏం చేస్తాంలే పడేద్దాము అని చెప్పి అనుకుంటారు కదా, కానీ అలా కాదండి. తొక్కులో చాలా బలం ఉంటుంది, మంచిగా ఫైబర్ ఉంటుంది, ఇంకా ఏంటంటే వెయిట్ లాస్ కూడా మంచిగా ఉంటుంది, హెల్త్కి కానీ మొత్తం అన్ని విధాలుగా తొక్కు చాలా మంచిది. సో ఈ తొక్కుని వేస్ట్ చేయకుండా దీంతో పచ్చడి చేసుకుంటే హెల్త్ పరంగా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందన్నమాట. ముందుగా ఈ తొక్కునంతటిని ఇలా ఒక గిన్నెలో వేసుకొని వాటర్ని యాడ్ చేసుకొని అందులోనే కొంచెం పసుపు వేసుకొని ఇలా కొంచెం బాయిల్ చేసుకోండి. ఇలా చేసుకోవడం వల్ల ఏంటంటే మనం పసుపుని ఆల్రెడీ వేసుకున్నాం కాబట్టి ఇందులో ఏదైనా డస్ట్ ఉన్నా ఏమున్నా సరే పోతుందన్నమాట. సో ఇప్పుడు ఏంటంటే మొత్తం అందులో ఉన్న వాటర్ని అంతా స్ట్రెయిన్ చేసేసుకొని ఇప్పుడు ఈ తొక్కు ఉంది కదా దాన్ని మంచిగా చల్లారబెట్టుకోండి. చూసారు కదా, మంచిగా మనకి మరీ ఎక్కువగా బాయిల్ అయిపోవాల్సిన అవసరం లేదనమాట. లైట్గా జస్ట్ ఆ డస్ట్ అనేది పోవడానికి కొంచెం బాయిల్ అయితే సరిపోతుంది. ఇది చల్లారేలోపు ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం శనగ పలుకులు, ఇంకా మినప్పప్పు, జీలకర్ర, శనగపప్పు, ఇంకా కొంచెం బియ్యం వీటన్నింటినీ యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకొని, ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవడం వల్ల ఏంటంటే మొత్తం ఆ పప్పు లోపల వరకు వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మనం ఏంటంటే హై ఫ్లేమ్లో పెట్టి త్వరగా అయిపోతుంది కదా అనుకుంటే పైనే ఫ్రై అవుతాయి కానీ లోపల వరకు అంత మంచిగా ఫ్రై అవ్వవు. సో అందుకే లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే ఒక 3 ఎండుమిరపకాయలు కూడా చిక్కేసి వేసేసుకోండి. చూసారు కదా, వీటిని కారంకి తగ్గట్టు వేసుకోండి. మనం ఎండుమిరపకాయలతో పాటు ఇంకా ఇందులోనే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకుంటాం అనమాట. చూసారు కదా, ఇందులోనే ఇంకా ఏంటంటే పచ్చిమిరపకాయలని ఇంకా కొంచెం కరివేపాకును కూడా వేసేసుకొని మొత్తం ఇవన్నీ కూడా మంచిగా లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోండి. మనకి ఇవి ఫ్రై అయ్యేటప్పుడే మంచి స్మెల్ వస్తుందన్నమాట. దాన్ని బట్టే మనకు అర్థమవుతుంది ఇవి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయని చెప్పి. ఇప్పుడు ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు ఇందులో కొంచెం ఇంగువని యాడ్ చేసుకోండి. ఇది ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ లాంటిది అనమాట. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మనం ఇంగువ యాడ్ చేసుకొని మనం పచ్చడి చేసుకున్నట్లయితే చూసారు కదా, ఇంగువని యాడ్ చేసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఏంటంటే ఒక 2 to 3 minutes లో ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం అన్నింటినీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొనివ్వండి. మొత్తం ఈ పచ్చిమిరపకాయలు, ఎండుమిరపకాయలు ఫ్లేవర్ అంతా కూడా మొత్తం ఆ పప్పులన్నింటికి బాగా పడుతుందనమాట. సో అంత మంచిగా పట్టేంత వరకు కూడా బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు చూసారు కదా, మనం ఇలా కొన్ని తీసి మీకు చూపించినట్లయితే లో ఫ్లేమ్లో మనకి ఫ్రై అయినా మంచి కలర్లో ఎంత బాగా ఫ్రై అయ్యాయో లోపల వరకు మంచిగా ఫ్రై అయ్యి మంచి స్మెల్ వస్తుందన్నమాట మొత్తం ఈ పప్పు దినుసులు అన్నీ కూడా. సో ఇవన్నీ ఇలా మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు ఒకసారి స్టవ్ ఆఫ్ చేసేసుకొని వీటన్నింటినీ బాగా చల్లారబెట్టుకోండి. చూసారు కదా, ఇలా చల్లారబెట్టుకున్న తర్వాత వీటిని మిక్సీలో వేసుకోవాలన్నమాట. అలా వేడివేడిగానే వేసేయకుండా ఇలా మీరు బాగా చల్లారబెట్టుకున్న తర్వాత అప్పుడు మిక్సీలో వేసుకోండి. అండ్ మనం ఇందాక బీరకాయ తొక్కుని ఏదైతే మనం పసుపు వాటర్లో ఉడకబెట్టి చల్లారబెట్టుకున్నాం కదా, సో వాటిని ఇప్పుడు ఏంటంటే మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ని ఉంచుకొని సో ఏంటంటే ఈ తొక్కునంతటినీ కూడా ఈ ప్యాన్లో వేసేసుకోండి. సో ఆల్రెడీ మనం వీటిని ఉడకబెట్టాం కాబట్టి మరీ ఎక్కువగా గట్టిగా కలిపేయొద్దు. సో మరీ గట్టిగా కలిపేయకుండా ఇలా కొంచెం స్లోగా కలుపుకుంటే ఏంటంటే వీటన్నింటినీ బాగా ఫ్రై చేసుకోండి. తొక్కునన్నింటినీ అంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కాబట్టి అంత పచ్చివాసన అనేది ఉండదు. సో కొంచెం పచ్చివాసన ఉంటుంది. ఆ పచ్చివాసన పోయేంత వరకు కూడా మూత పెట్టుకొని బాగా మగ్గనించుకోవాలి. అలా మగ్గనించుకున్న తర్వాత ఈ తొక్కుని మంచిగా ఫ్రై చేసుకోండి. మరి ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, కొంచెం మనకి ఆ పచ్చివాసన పోతే సరిపోతుందన్నమాట. మనకి ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా లోపల ఉన్న దాంతో ఎంత బలమో ఆ పైన తొక్కుతో చాలా చాలా బలం ఉంటుందండి బాడీకి. యాపిల్లో అయినా లేకపోతే ఇలాంటి బీరకాయలు ఇలాంటి ఫ్రూట్స్లో అయినా వెజిటేబుల్స్లో అయినా సరే పైన తొక్కే కదా అని చెప్పి మనం పడేస్తే వీటిలోనే చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయన్నమాట. సో అన్నింటితో ఇలా చేసుకోలేకపోయినా కొన్నింటితోనైతే మనం ఇలా చేసుకోవచ్చు కదా. సో అవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత పోపు దినుసులను ఆల్రెడీ మనం మిక్సీ జార్లో వేసేసుకున్నాం కదా. తర్వాత ఈ బీరకాయ తొక్కుని ఇంకా ఉప్పుని రుచికి సరిపడా సాల్ట్ని ఇంకా ఏంటంటే ఇందులో కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు కూడా యాడ్ చేసుకొని కొంచెం వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు వీటన్నింటినీ మరీ
అంత పేస్ట్లా కాకుండా ఇలాగ పేస్ట్ చేసుకోండి. ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్, ఉప్పు అవన్నీ సరిపోయలేదో చేసుకొని మళ్ళీ ఒకసారి మూత పెట్టుకొని చూసారు కదా, ఇప్పుడు నేను చూపించే విధంగా పేస్ట్ చేసుకోండి. మరీ అంత పేస్టీగా కాకుండా అలాగని చెప్పి మరీ అంత గరుగ్గా కాకుండా ఇలా మీడియంగా మనం పేస్ట్ చేసుకున్నట్లయితే ఏ పచ్చడైనా సరే టేస్టీగా ఉంటుందన్నమాట. ఇప్పుడు మళ్ళీ ఈ పచ్చడిని తాలింపు పెట్టుకోవడం కోసం ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ హీట్ చేసుకొని పోపు దినుసులు, కరివేపాకు, ఎండుమిరపకాయలను కూడా యాడ్ చేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లో మంచి స్మెల్ వచ్చేంతటి వరకు కూడా బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇవన్నీ పోపు దినుసులు బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ తొక్కు పచ్చడి ఏదైతే ఉందో దీని అంతటినీ కూడా ఇందులో మిక్స్ చేసేసుకొని చూసారు కదా, ఇప్పుడు ఆయిల్కి ఇలా కొంచెం బాగా పచ్చడి పట్టేటట్టు బాగా ఫ్రై చేసుకోండి. దీనివల్ల ఏంటంటే ఒకసారి మళ్ళీ మనం ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల ఆయిల్ యాడ్ చేసుకున్న తర్వాత పచ్చళ్ళలో ఉన్న ఇంకొంచెం ఏదైనా పచ్చివాసన కూడా పోతుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులో పచ్చివి ఉల్లిపాయలు కట్ చేసుకుని ఉంటాయి కదా, చిన్న చిన్న సైజులో కట్ చేసుకున్నవి, ఈ పచ్చి ఉల్లిపాయలని ఈ పచ్చళ్ళలో యాడ్ చేసేసుకోండి. సో దీనివల్ల ఏంటంటే మనకి అన్నంతో తినేటప్పుడు మధ్య మధ్యలో ఏంటంటే ఈ ఉల్లిపాయ ముక్కలు అలా తగులుతూ ఉంటే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఈ పచ్చి ఉల్లిపాయలను కూడా ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ ఉల్లిపాయలు పచ్చడికి కొంచెం మగ్గనించేంత వరకు ఒక 2 మినిట్స్ పాటు మనం అలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. సో ఒకసారి మూత పెట్టుకొని ఇలా 2 మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత చూసారు కదా, ఇప్పుడు మనకి పర్ఫెక్ట్గా ఈ పికిల్ అనేది ప్రిపేర్ అయిపోయిందనమాట. చూసారు కదా, ఉల్లిపాయలు ఇంకా ఏంటంటే పోపు దినుసులు, ఆయిల్ అవన్నీ కూడా పచ్చడికి బాగా పట్టేశాయి. ఇంకొంచెం మీకు ఆయిల్ ఎక్కువగా కావాలనుకుంటే ఎక్కువగా యాడ్ చేసుకోండి. నేనైతే ఆయిల్ చాలా తక్కువగా తీసుకుంటాను. సో చూసారు కదా, మనకి ఫైనల్గా బీరకాయ తొక్కు పచ్చడి చాలా టేస్టీగా, ఎంత బాగా హెల్తీగా ఎలా ట్రై చేసుకోవాలి అని చెప్పి, ఎలా ఇంట్లో చేసుకోవాలని చెప్పేసి బీరకాయలతో పాటు ఒక్కసారి తొక్కుని బయట పడేయకుండా ఈ తొక్కుతో కూడా ఇలా ఒకసారి పచ్చడి చేసుకొని చూడండి. చెప్తున్నాను కదా, హెల్త్కి చాలా మంచిది అండ్ మన బాడీకి కూడా చాలా చాలా మంచిది అనమాట. ఒకవైపు నాకైతే బీరకాయ కర్రీ కూడా ప్రిపేర్ అయిపోయింది అండ్ ఇంకొక వైపు ఏంటంటే బీరకాయ పచ్చడి కూడా ప్రిపేర్ అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మనం దీన్ని వేడి వేడి అన్నంలో వేసేసుకొని తినేయడమే. సో ఆల్రెడీ మనం పచ్చివి ఉల్లిపాయలు కలుపుకున్నాం కదా, సో ఆ పచ్చడి తీసుకొని ఇలా అన్నంలో కలుపుకొని తింటూ ఉంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. సో ఆ ఉల్లిపాయలు ఏంటంటే మనకి ఒక్కొక్క ముద్దకి అలా తగులుతూ ఉంటాయి అన్నమాట. మీకు ఈ పచ్చడి కాదు, ఏవైనా పచ్చళ్ళు మీరు ట్రై చేసుకునేటప్పుడు ఇలాగా పచ్చి ఉల్లిపాయలను యాడ్ చేసుకొని ఒక్కసారి ట్రై చేయండి. టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజు మంచి హెల్తీ రెసిపీ అయితే మీరు చూసారు కదా. సో నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఉంటాను. బాయ్ బాయ్.